మానవత్వమే ఈశ్వరత్వమని శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠ నవమ పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి అనుగ్రహ భాషణ చేశారు. వైశాఖ మాసం సందర్భంగా శ్రీ విశ్వ విజ్ఞాన విద్య ఆధ్యాత్మిక పీఠం హైదరాబాద్ శాఖ సభ్యులు ఖైరతాబాద్లోని వాసవి కళ్యాణ మండపంలో వైశాఖ మాస మహాసభను ఘనంగా నిర్వహించారు. ఈ సభకు విచ్చేసిన డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామికి హనుమంతుని వేషధారణ ధరించిన చిన్నారులు తమ నృత్యంతో ఘన స్వాగతం పలికారు. అనంతరం పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి పూర్వపు పీఠాధిపతుల చిత్రపటాలకు నమస్కరించి జ్యోతి ప్రజ్వలనతో సభను ప్రారంభించారు. చిన్నారులకు స్వామి ఆశీర్వాదాలు అందించి ప్రసాదం పంపిణీ చేశారు. సభలో బాల వికాస్ చిన్నారి అభినవ్ చంద్ర ప్రసంగిస్తూ పీఠం యొక్క విశిష్టతను సభకు వివరించారు. అదేవిధంగా వైశాఖ మాస ప్రాముఖ్యతను తెలియజేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన గిడుగు రామ్మూర్తి ఫౌండేషన్ వ్యవస్థాపక అధ్యక్షురాలు గిడుగు కాంతి కృష్ణ మాట్లాడుతూ ప్రతి ఒక్క మనిషికి కరుణ, ప్రేమ, జాలి ఉండాలన్నారు. గురువుల సందేశం, గురువుల ఆశీర్వాదం ప్రతి ఒక్కరికి అవసరమన్నారు. పీఠాధిపతి డాక్టర్ ఉమర్ ఆలీషా స్వామి ఈశ్వర తత్వాన్ని బోధించడం చాలా అదృష్టమన్నారు. ఈ కార్యక్రమంలో ఆశ్రమ పిఆర్ఓ డాక్టర్ సునీల్ కుమార్ యాండ్రా తదితరులు పాల్గొన్నారు. విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక పీఠం ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో సర్వమత సమ్మతమైన ఆధ్యాత్మిక ధర్మాన్ని మానవాడికి ప్రసాదించి మానవత్వమే ఈశ్వరత్వం, మానవత్వమే మతము అనేటువంటి తాత్విక జ్ఞాన మార్గాన్ని మతాలకు అతీతంగా ఈశ్వర ఏకత్వ ప్రతిపాదనతో కూడినటువంటి తత్వం విశ్వ విజ్ఞాన విద్యా ఆధ్యాత్మిక తాత్విక జ్ఞానం మరియు సామాజిక సేవ అనేటువంటి రెండు నేత్రాలతో దర్శించగలిగినట్లయితే మనలో పరిపూర్ణత్వం ఏర్పడుతుంది. ఇటువంటి పరిపూర్ణత్వాన్ని ప్రసాదించి కలింపజేసినటువంటి మానవ జన్మకు మనుషత్వాన్ని పుణ్యతరించేటువంటి మార్గాన్ని త్రయీ సాధన ద్వారా ప్రసాదించేస్తుంది. త్రయీ సాధనలో శారీరక తత్వానికి తత్వ సాధన, మానసిక తత్వానికి జ్ఞాన సాధన, ఆత్మతత్వానికి జ్ఞాన సాధన. ఈ మూడు సాధనల యొక్క కలయిక చేత ముక్తి అనే మూడు ప్రసాదింపబడుతుంది. ఆ విధంగా త్రయీ సాధన చేస్తూ తాత్విక జ్ఞాన మార్గాన్ని అనుసరిస్తూ సామాజిక సేవా మార్గంలో ప్రయాణం చేస్తూ మన దైనందిన జీవన విధానాన్ని సులభం చేస్తూ అద్భుతమైన సూఫీ ఆర్ట్స్ చిత్రాంత ప్రాతిపదికలో తత్వం ఈ పీఠం తత్వం. మా పెద్దాయనకు హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. జిల్లా అభివృద్ధి ప్రదాత, సేవా తత్పరులు, ఆపదలో ఉన్నవారికి నేనున్నానంటూ ముందుకొస్తూ మెట్ట ప్రాంతాల ప్రజల దాహార్తి తీరుస్తూ ప్రజలంతా సుభిక్షంగా ఉండాలని దైవ కార్యక్రమాలు నిర్వహిస్తూ మానవ సేవే మాధవ సేవగా భావిస్తూ బీపీఆర్ ట్రస్ట్ ద్వారా సేవా కార్యక్రమాలు చేపడుతూ ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయిన మా పెద్దాయన నెల్లూరు ఎంపీ గౌరవనీయులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి హృదయపూర్వక జన్మదిన శుభాకాంక్షలు. శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటూ మీ హార్ట్ కోర్ ఫ్యాన్స్.